మన వైజాగ్లో హోటల్ మేనేజ్మెంట్ అండ్ బ్యూటిషియన్ కోర్సెస్ నేర్చుకోవడానికి మంచి కాలేజ్ కోసం చూస్తున్నట్టయితే ఈ రీల్ మీకోసమే అండ్ వరకు చూడండి. ఇదే శ్రీ వెంకటేశ్వర గ్రూప్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్. ఈ కాలేజ్ ని 1991 లో స్టార్ట్ చేశారు. రీసెంట్లీ వీళ్ళ దగ్గర స్పెషల్ గా హోటల్ మేనేజ్మెంట్ అండ్ బ్యూటిషియన్ కోర్సెస్ అయితే లాంచ్ అయిపోతున్నారు. ఫస్ట్ హోటల్ మేనేజ్మెంట్ కోసం మాట్లాడుకుంటే ఐటీసీ ఫార్చ్యూన్, మేఘాలయ, డాల్ఫిన్, అంబికా సీగ్రీన్ లాంటి బిగ్ హోటల్స్ తో వీళ్ళు కొలాబరేట్ అయ్యారు. అండ్ అలాగే 1 year మొత్తం ఫుల్ గా ఫుడ్ ప్రొడక్షన్, 6 months F&B అండ్ 6 months ఫ్రంట్ ఆఫీస్ కి ట్రైనింగ్ ఇస్తారు. ఇక్కడ మీకు వెల్ సర్టిఫైడ్ షెఫ్ చేత రెగ్యులర్ ప్రాక్టీస్ సెషన్స్ కూడా అవుతాయి. అండ్ అలాగే ఈ కాలేజ్ లో ప్రొజెక్టర్ రూమ్, కాన్ఫరెన్స్ రూమ్, వాట్ నాట్ అవసరమైనవన్నీ ఉన్నాయి. హోటల్ మేనేజ్మెంట్ కోసం ఫుడ్ ప్రాసెసింగ్ ల్యాబ్ కూడా సెపరేట్ గా ఉంది. నౌ కమింగ్ టు బ్యూటిషియన్ కోర్స్. ఈ కోర్స్ కోసం కూడా అవసరమైన ఎక్విప్మెంట్ మొత్తం ఇక్కడే ఉంది. ఈ కోర్స్ మీకు టీచ్ చేసే వాళ్ళు కూడా వెల్ ఎక్స్పీరియన్స్డ్ పీపుల్ మాత్రమే ఉంటారు. మెయిన్ పాయింట్ ఏంటో చెప్పనా, వీళ్ళు మీకు జాబ్ గ్యారంటీ కూడా ఇస్తున్నారు. మీరు ఈ కోర్సెస్ లో జాయిన్ అవుదామని చూస్తుంటే ఈ కాలేజ్ వాళ్ళు అడ్మిషన్స్ కూడా ఓపెన్ చేశారు. ఒకసారి వెళ్ళి విజిట్ చేయండి. అండ్ మోర్ డీటెయిల్స్ కోసం మీ కాంటాక్ట్ నెంబర్స్ కి కాల్ చేసి కూడా కనుక్కోవచ్చు. కాలేజ్ పేరు గుర్తుంది కదా, శ్రీ వెంకటాక్షర గ్రూప్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్. లొకేషన్ మన వైజాగ్ మధురవాడ డిమార్ట్ దగ్గర ఉంటుంది. మీ బ్యాచ్ లో హోటల్ మేనేజ్మెంట్ అండ్ బ్యూటిషియన్ కోర్సెస్ చేద్దాం అనుకున్న వాళ్ళందరికీ రీల్ని షేర్ చేయండి. అండ్ డూ ఫాలో వైజాగ్ టాక్స్ ఫర్ మోర్ వీడియోస్. శతయుష్మాన్ భవ, జగన్మోహన్ రెడ్డితోనే సుపరిపాలన సాధ్యం. మాజీ ఉప ముఖ్యమంత్రి ధర్మాన కృష్ణదాస్, మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పేరిట బగలాముఖి హోమం, విద్యార్థులకు స్టడీ మెటీరియల్ పంపిణీ. మాజీ ముఖ్యమంత్రి సీఎం జగన్మోహన్ రెడ్డితోనే రాష్ట్రంలో సుపరిపాలన సాధ్యమని మాజీ ఉప ముఖ్యమంత్రి ధర్మాన కృష్ణదాస్ అన్నారు. సీఎం జగన్మోహన్ రెడ్డి 53వ పుట్టినరోజు సందర్భంగా నగరంలోని రామలక్ష్మణ కూడలిలో ఉన్న దుర్గా మల్లేశ్వర స్వామి ఆలయంలో జగలాముఖి హోమాన్ని కళింగ వైశ్య కార్పొరేషన్ చైర్మన్ అందవరపు సూరిబాబు ఆధ్వర్యంలో తెన్నేటి సునీల్ శర్మ సారథ్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా కృష్ణదాస్ మాట్లాడుతూ దివంగత రాజశేఖర్ రెడ్డి హయాంలో జిల్లాలో యూనివర్సిటీ, కరకట్టలు, రిమ్స్ ఆసుపత్రి వంటి ప్రజా ప్రయోజనకర నిర్మాణాలు చేపట్టడం జరిగిందన్నారు. అదే బాటలో జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు కల్పించేలా మూలపేట పోర్ట్, ఉద్దానం కిడ్నీ ఆసుపత్రి, 7,000 కోట్లతో మంచినీటి ప్రాజెక్టును నిర్మించారని పేర్కొన్నారు. రాష్ట్రంలో విద్య, వైద్యానికి జగన్మోహన్ రెడ్డి పెద్దపీట వేశారని చెప్పారు. ఇటీవల మెడికల్ కళాశాలలో ప్రైవేటీకరణలో భాగంగా 1 కోటి సంతకాల సేకరణ చేపట్టినప్పుడు ప్రజల నుంచి మంచి స్పందన లభించిందన్నారు. కూటమి ప్రభుత్వం ఏర్పాటైన ఏడాదిలోనే అన్ని రంగాల్లో వైఫల్యం చెంది తీవ్ర వ్యతిరేకతను మూటగట్టుకుందని చెప్పారు. కళింగ వైశ్య మాజీ చైర్మన్ నందవరపు సూరిబాబు మాట్లాడుతూ గత వైసీపీ పాలనలో ప్రణాళికాబద్ధంగా సంక్షేమము, అభివృద్ధి ముందుకు సాగిందన్నారు. జన్మదినం ఎంతో వైభవంగా ఆంధ్ర రాష్ట్రం అంతా కూడా జరుపుకుంటున్నారు. ఆనాటి మా ప్రీతమ నాయకులు దివంగత ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారి ఆశయ సాధన కోసం ఈ రాష్ట్రంలో పేద ప్రజల తాలూకా సంక్షేమం గురించి ఆలోచించినటువంటి గొప్ప నాయకులు జగన్మోహన్ రెడ్డి గారు విద్య కానీ, వైద్యం కానీ, వ్యవసాయం కానీ, ఇతర సంక్షేమ కార్యక్రమాలు కూడా ఒక ప్రణాళికాబద్ధంగా అభివృద్ధి, సంక్షేమం రెండు కూడా కలిసి జరుగుతున్నటువంటి సందర్భం. ఈ జిల్లా ముఖ్యంగా గతంలో రాజశేఖర రెడ్డి గారి కాలంలో వ్యవసాయ సెకండ్ ఫేజ్ కానీ, కరకట్టలు కానీ, రూరల్ యూనివర్సిటీ కానీ, మెడికల్ కాలేజీ కానీ, ఇతర ఎన్నో కార్యక్రమాలు వైద్యం, విద్య పెద్ద ఎత్తున అభివృద్ధి చెందితే ఆ అవసరాలన్నీ మరింత ధీటుగా అందులో ప్రావీణ్యం సంపాదించినటువంటి విద్యకి ఉద్యోగ అవకాశాలు కల్పించి మూలపేటలో పోర్టు నిర్మాణం చేశారు. అలాగే శ్రీకాకుళం జిల్లాలో పలాసలో కిడ్నీ వ్యాధుల కోసం నివారణ కోసం హాస్పిటల్ కట్టి ప్యూరిఫైడ్ డ్రింకింగ్ వాటర్ కోసం 7,000 కోట్లతో డ్రింకింగ్ వాటర్ కూడా సప్లై చేసి జగన్మోహన్ రెడ్డి గారు ఒక మంచి పాలన, విద్య, వైద్యం, వ్యవసాయం, ఇతర సంక్షేమ కార్యక్రమాలు కూడా మరి చక్కనైనటువంటి పాలన ఈ రాష్ట్రంలో అనుభవించిన ప్రజలకి ఈవేళ దానికి తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వానికి తారతమ్యం ఈవేళ గమనిస్తున్నారు ప్రజలంతా. ఈరోజు గౌరవ మాజీ ముఖ్యమంత్రి ప్రీతమ నాయకులు జగన్మోహన్ రెడ్డి గారి 53వ పుట్టినరోజు. ఆయన 2010 నవంబర్ 29న కాంగ్రెస్ పార్టీకి ఎంపీకి రాజీనామా చేసిన దగ్గర నుంచి రాజకీయ పార్టీ పెట్టి ఈ రోజుకి కూడా రాజకీయ వ్యవస్థలో భారతదేశంలో అత్యుత్తమైనటువంటి ఆధార రాజకీయ పార్టీ నడిపిస్తున్న జగన్మోహన్ రెడ్డి గారు వారి నాయకత్వంలో ఈ పార్టీ ప్రజల కోసం, బడుగు బలహీన వర్గాల కోసం, సంక్షేమం ప్రజలకు ఇవ్వడం కోసం, అభివృద్ధి కోసం వారు చేస్తున్న ప్రయత్నాలు
ఈరోజు ప్రభుత్వ వ్యతిరేక కార్యక్రమాలు చేసిన పోరాటానికి వారి ధన్యవాదాలు తెలిసినట్టు అమ్మవారు హోమం చేశాం. ఆశ్రమంలో దాస్ గారు, చిన్ని బాబు, మిగతా పెద్దలు అందరూ కూడా వచ్చారు ఈ కార్యక్రమంకి. అందరూ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు పరిపాలనకి లేని పరిపాలనకి ప్రజలు వేరే చేస్తున్నారు. మరి పొరపాటు పరిస్థితి కూడా ఆలోచన ప్రజలకు వచ్చింది. కాబట్టి వారి భర్తలు ప్రతి సంవత్సరం కూడా వారి ఆరోగ్యం బాగుండాలని, కుటుంబం బాగుండాలని హోమం చేస్తూ ధైర్యం, సాధికారత, సామాజిక న్యాయం ఏకైక నాయకుడు భారతదేశంలో జగన్మోహన్ రెడ్డి గారి పుట్టిన సందర్భంగా 10th క్లాస్ పిల్లలు, ఎంఎక్స్ స్కూల్ ఆడపిల్లలకి 10th క్లాస్ స్టడీ మెటీరియల్ కోరుతున్నాం. పథకాల మాటల్లో నిజం చేస్తూ విద్యార్థుల్లో ఎల్లప్పుడూ ఆత్మవిశ్వాసాన్ని నింపుతూ వీఆర్ ద బెస్ట్ అని చాటు చెబుతున్న విద్యా సంస్థ ద గ్లోబ్ స్కూల్. రేపటి తరానికి ఉన్నత విలువలతో కూడిన విద్యార్థులను తీర్చిదిద్దాలనే ఆశయంతో మన మధురవాడ అయోధ్య నగర్ లో ఉన్న ద గ్లోబ్ స్కూల్ ఇటీవల విడుదలైన ఎస్ఎస్సి ఫలితాలలో అత్యధిక మార్కులతో ఒక ప్రపంచం సృష్టించింది. 592 మార్కులతో ఎస్ వినయ్ కుమార్, 576 మార్కులతో కె అనంత్ సాయి, 570 మార్కులతో వై సాయి తేజ. వీటితో పాటు 16 మంది విద్యార్థులకు 500 పైబడి మార్కులు, 7 విద్యార్థులకు 550కి పైగా మార్కులు సాధించి తల్లిదండ్రులు తమపై ఉన్న నమ్మకాన్ని నిలబెట్టుకున్నారు. ద గ్లోబ్ స్కూల్ ఉపాధ్యాయ బృందం, సిబ్బంది మరియు చైర్మన్ బివి రావు గారు, కరెస్పాండెంట్ అనురాధ గారు, ప్రిన్సిపల్ లలిత గారు.